కట్టుకున్న ఆయన వాళ్ల ముందు చేతులు కట్టుకుని దండం పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రియని ఏదో సాధించాలి అనుకున్నాను, కానీ ఏదీ సాధించలేక నిస్సహాయురాలిగా మిగిలిపోయాను. ఆ తులసి ప్రియని దత్తత తీసుకుంది, తిరిగి దాన్ని అత్తింట్లోకి చేర్చింది. వాళ్ళలా ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. ఏంటే ఓర్చుకోలేని తనం? ఇది ఓర్చుకోలేని తనం కాదు, జరిగిన అవమానానికి ప్రతీకారం. వద్దే, తప్పే. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేవే. వదలను. వదిలేస్తే ఈ కీర్తి ఎలా సాటిస్ఫై అవుతుంది? మా నాన్నకి జరిగిన అవమానం ఎలా తీరుతుంది? వాళ్ళు అలాగే ఉంటే నా పగ ఎలా తీరుతుంది? ముందు ఆ తులసిని దెబ్బ కొట్టాలి, అప్పుడే ఈ దుర్గమ్మని గెలవడం ఈజీ అవుతుంది. ఎలాగైనా సరే నన్ను రెచ్చగొట్టిన ఆ తులసిని దెబ్బ కొట్టాలి. అది నన్ను అవమానించింది, దాన్ని అంతకంతా అవమానించి తీరాలి. ఎలాగైనా దెబ్బ కొట్టాలి, కోలుకోలేని దెబ్బ కొట్టాలి. నా పగ చల్లారింది అని సంతృప్తి కలిగే వరకు దాన్ని దెబ్బ కొట్టాలి. అప్పటిదాకా ఈ పగ ఇలాగే ఉంటుంది. ఛీ! కానీ అది జన్మలో నా ఇంటి కోడలు మాత్రం అవ్వలేదు. ఈ దత్త కూతురు నా ఇంట్లో ఎంతకాలం ఉంటుందో అదే చూస్తాను. ఓహో, ఇది జాంకాయ ముక్కలు కోసుకుని బావ కోసం పట్టుకెళ్తుందా? మెల్లగా జాంకాయలు పెట్టి జాము రాసి మెల్లగా బావని ఐస్ చేసి ఏదో చేస్తుంది. ఆదిత్య, నీకు జాంకాయలంటే ఇష్టం కదా, అందుకే తెచ్చాను. ఇదిగో తీసుకో. బాగుంది కదా? అని నాకేనా? నువ్వు తినవా? అబ్బో, ఏమి ప్రేమలు! రాదు అనుకుంటే తిరిగొచ్చింది. ఓ మిడిసి పడుతోంది. ఇదంటే బావకి మొదటి నుంచి మోజే. ఎంతైనా ప్రేమించినవాడు కదా, కనీసం ఒక్కసారైనా నన్ను చూడనైనా చూడ్డు. ఇదొస్తే చాలు ఓ మురిసిపోతూ ఉంటాడు. అవునే తులసి, నువ్వు అమ్మకి ఎదురు మాట్లాడకపోతే అమ్మ ఈగో సాటిస్ఫై అవుతుంది కదా, అప్పుడు అమ్మ కూడా సైలెంట్ అవుతుంది, కొంచెం సర్దుకుంటుంది. మీరిద్దరూ కలిసిపోవచ్చు కదా. ఎందుకు అనవసరంగా అమ్మతో పంతానికి పోయి కయ్యానికి వచ్చేలా మాట్లాడతావు? మాటకి మాట అనకుండా కాస్త కంట్రోల్లో ఉంటే సరిపోతుంది కదా. చూడు ఆదిత్య, నేను సైలెంట్ గానే ఉంటాను, ఉండడానికి ప్రయత్నిస్తాను. కానీ దుర్గమ్మ నన్ను రెచ్చగొట్టే చేష్టలు చేస్తుంది. గుండెల్లో సూదులు గుచ్చే విధంగా మాట్లాడుతుంది. చాలాసార్లు ఓపిక పడతాను, కానీ అప్పుడప్పుడు గుర్తుకొస్తే విలవిలలాడిపోతాను. తట్టుకోలేనురా.
బయటకు అనేస్తాను. నేను మాక్సిమం సైలెంట్ గా ఉండడానికే ట్రై చేస్తున్నాను. అది కాదే, నీకు అమ్మ గురించి తెలిసిందే కదా. ఒక్క క్షణం ఆ కోపాన్ని ఆపుకున్నావు అనుకో, తర్వాత తనే అడ్జస్ట్ అయిపోతుంది కదా. మీరు కొంచెం మాట్లాడుకుని అడ్జస్ట్ అయిపోతే ఈ కలహాలు ఇవన్నీ ఉండవు కదా. మనం హాయిగా సంతోషంగా కాపురం చేసుకోవచ్చు కదా. చూడు ఆదిత్య, కాపురానికి అత్త కోడళ్ళ కలహానికి సంబంధమే లేదు. కాపురం చేయాల్సింది మనం. అయినా అత్త కోడళ్ళ మధ్య కలహాలు లేకుండా ఏ ఇల్లు ఉండదు. వాళ్ళు అంటూనే ఉంటారు, కొన్ని సందర్భాల్లో మేము పాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు మేము తిరగబడి అరవాల్సి వస్తుంది. ఇవన్నీ కామన్ లేరా. అయినా నువ్వు వీటి మీద దృష్టి పెట్టకు. నువ్వన్నావే అదేదో కాపురం, అది సజావుగా సాగిపోతుంటే రేపు పాపో బాబో వాళ్ళ పేర్లో వాటి గురించి ఆలోచించాలి కదరా. పడక గదిలో ఈ పంచాయతీల గురించి ఆలోచించకూడదు. అత్త కోడళ్ల గొడవలు ఇక్కడ అనవసరం రా. అది కాదే, ఇంట్లో హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. ఆదిత్య, ఎక్కడిది అక్కడే, ఏ గదికి ఆ గదే, ఏ మనుషులకి ఆ మనుషులే. హ్యాపీగా ఉండాలని మనసులో కోరిక కలగాలరా. అది కాదే, ఒకసారి నా మాట వినొచ్చు కదా. వింటాను ఆదిత్య, నీ మాటే వింటాను. దుర్గమ్మతో అడ్జస్ట్ అవ్వడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను, సరేనా? ప్రామిస్? ప్రామిస్? ప్రామిస్. కానీ టోటల్ గా సైలెంట్ అయిపోయాననుకో, నన్ను చెప్పు కింద తేల్లా నలిపేస్తుంది. కొంత నాకు పౌరుషం ఉంది, పంత ఉంది, కోపం ఉంది, పట్టుదల ఉంది అని అత్తయ్యకి కూడా తెలుస్తూ ఉండాలి. సరేనే, నువ్వైతే మాక్సిమం సైలెంట్ గా ఉండడానికి ట్రై చేయి. ఓకే, డన్. డన్. ఇందాకేదో పాపో బాబో అన్నావు. వీళ్ళు బాగా దగ్గరైపోతున్నారు. పిల్లల గురించి కూడా ఆలోచించే లెవెల్కి వచ్చేసారు. పొరపాటును గాని ఈ టైంలో దీని కడుపున ఒక కాయ కాస్తే దుర్గమ్మ మనసు మారిందనుకో, నాకు పుట్టగతులుండవు. దీనికి పురుడు పోస్తారు, నాకు ప్రయాణానికి సిద్ధం చేస్తారు. ఇక నా బతుకు కృష్ణా నదిలో మునగాల్సిందే. ఏదో ఒకటి చెయ్యాలి. నా జీవితం అర్ధాంతరంగా ఆగిపోవడానికి వీల్లేదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నమస్కారం కీర్తి గారు. నమస్తే. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నన్నెందుకు పిలిచారు మేడం? నాతో ఏం పని? చూడు, నీ గురించి నాకు మొత్తం తెలుసు కదా. నా గురించి కూడా నీకు చాలా వరకు అర్థమైందనుకుంటాను. అవును, మీ గురించి తెలుసు. అందుకే నిన్నెంచుకున్నాను. నా గురించి తెలిసిన వాళ్ళైతే నాకు సహాయంగా ఉంటారని
నిన్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తులసి ఇప్పుడు నాకు బద్ధ శత్రువు. ఆ తులసిని దెబ్బ కొట్టాలంటే నాకు నీలాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళింట్లో ఉండే మనిషివి కాబట్టి. నేను నా వాళ్ళని ఎవరిని పంపినా వాళ్ళు అనుమానిస్తారు కాబట్టి, వాళ్ళైతే నాకు పని చేస్తారని ఊహించరు కాబట్టి, కార్యం నీతో జరిపిస్తే ఎవ్వరికీ డౌట్ రాదని నిన్నెంచుకున్నాను. నేనేం చేయగలను? నేను చెప్పింది చేయి చాలు. ఎందుకంటే నేనక్కడికి రావడం కుదరదు, ఆ ఇంట్లో ఉండడం అస్సలు కుదరదు. కాబట్టి వాళ్ళని దెబ్బ కొట్టడానికి కొన్ని అవకాశాలు చేజారుతాయి. అందుకే మనిద్దరం చేతులు కలిపావనుకో, నువ్వక్కడ నేనిక్కడ, సమాచారం వస్తూ పోతూ ఉంటుంది. నువ్వక్కడ విషయాలు నా చెవిలో వేయగానే నువ్వేం చెయ్యాలో నేనిక్కడి నుంచే వర్తమానం పంపిస్తాను. మనిద్దరం కలిస్తే ఇద్దరికి కామన్ శత్రువైన ఆ తులసిని పతనం చెయ్యొచ్చు. తిరిగి లేవకుండా దెబ్బ కొట్టొచ్చు. దాని తల నేలకు వాలేలా చెయ్యొచ్చు. కానీ నీకు మా అత్తయ్య కదా శత్రువు. అవును, కానీ తర్వాత తులసి కదా శత్రువుగా మారింది. నన్ను అవమానించింది, నా మీద పందాలు కాసింది, నా భర్తతో క్షమాపణ చెప్పించుకుంది. అందుకే తులసి మీద కక్ష పెరిగింది. ఎలాగైనా నాశనం చెయ్యాలన్న బలమైన కోరిక నాలో వచ్చింది. సూటిగా చెప్పు, నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? తప్పకుండా చేస్తాను. మీరు అన్న మాట మీద నిలబడితే నేను తప్పకుండా సహాయం చేస్తాను. వెంకటలక్ష్మి, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. నేనేం చెప్తే అది నువ్వు చెయ్యి. నా కోరిక ఒక్కటే, మీరు ఆ తులసిని దెబ్బ కొట్టి మా బావకి నన్ను దగ్గర చెయ్యాలి. ఆ తర్వాత నా బావ నేను సొంతం చేసుకుంటాను. గుడ్, ఆ బాధ్యత నాది. తులసిని మీ నుండి దూరంగా వెళ్ళగొట్టే బాధ్యత నాది. నువ్వు చెయ్యాల్సిందల్లా ఆ ఇంట్లో జరిగే ప్రతి విషయం, మీ అత్తయ్యకి తులసికి మధ్య జరిగే ప్రతి సన్నివేశం నాకెప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించే బాధ్యత మాత్రం నాది. ఆ తులసి ప్రతి మూమెంట్, ప్రతి విషయం మీకు తెలియజేస్తాను. ఓకేనా? చూడు, తొందరపడి మాటివ్వడం కాదు, ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా మూడో కంటికి కనపడకూడదు, మన చేతికి మట్టంటకూడదు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా చెయ్యాలి. మన ఇద్దరి శత్రువు ఆ తులసి. అది చాలా తెలివైంది. అది ఆవలించకుండానే పేగుల్ లెక్క పెట్టగల సమర్థురాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, ఆచి తూచి మాట్లాడాలి. గమనించకుండా ఏ పని చేయకూడదు. ఇక్కడి నుండి మన లక్ష్యం ఆ తులసిని దెబ్బ కొట్టడమే. తప్పకుండా మేడం, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. నా కోరిక నెరవేర్చండి. నేను నా బావకి దగ్గర అవడం కంటే ఈ జీవితంలో ఇంక నేను కోరుకునేది ఏదీ లేదు. డన్. డన్. ఆదిత్య, దుర్గా, తులసి, అందరూ రండి. ఆదిత్య, దుర్గా. ఏంటన్నా, ఏమైంది? కంగ్రాట్స్ రా. కంగ్రాట్సా?
దేనికి నాన్నా? నేను మీ పై ఆఫీసర్తో మాట్లాడానురా. కీర్తి నీ మీద కోపంతో నీ తప్పు లేకపోయినా కావాలని నీ మీద కంప్లైంట్ ఫైల్ చేసి నిన్ను డీప్రమోట్ చేశారట. వాళ్ళకి విషయం తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ నీ పాత జాబ్ నీకు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికిప్పుడంటే ఆటోస్ రావు కదా. ఈ ఒక్కరోజు ఆ ట్రాఫిక్ డ్యూటీ చేసేస్తే రేపటి నుంచి అలా చేసిన వాళ్ళని ఊరికే వదిలేస్తామా? వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధొచ్చేలా చేస్తాను. అమ్మా, ఎందుకమ్మా? వనభోజనాల్లోనే మొత్తం తెలిసిపోయింది కదా. అతనే సరెండర్ అయి మనకి సెల్యూట్ చేశాడు కదా. ఇంకెందుకమ్మా? వాళ్ళ పగ వాళ్ళనే ముంచుతుంది. వదిలేసి. సరే, ఈ ఒక్కరోజు జాబ్ చేసి వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. సరేనమ్మా. ఆదిత్య, స్వామి, ఇక ఏ ఆటంకం రాకుండా వీడుద్యోగం వీడికొచ్చేలా చెయ్యి స్వామి. యాండి, నేను టీ తీసుకొస్తాను. ఆదిత్య, ఆదిత్య, నీకోసం నేను లంచ్ చేసి తీసుకొస్తాను. అందుకే బాక్స్ కూడా కట్టలేదు. సరే తులసి, నేను వెళ్తాను. జాగ్రత్త. బాయ్. లంచ్ బాక్స్ తీసుకెళ్తావా? చూస్తా చూస్తా, నువ్వెలా తీసుకెళ్తావో నేను చూస్తా. ఏదో ఒకటి చేసి బావతో చీకొట్టిస్తాను. వచ్చావో తులసి? కీర్తి మేడం వేసిన ప్లాన్లో నేను నిరికించబోతున్నాను. ఇప్పుడు ఎలా బయటపడతావో చూస్తా. ఎంత కష్టపడుతున్నావురా. ఒక పక్క ఇంట్లో గొడవలతో నలిగిపోతున్నావు, మరో పక్క డ్యూటీలో ఇలా నలిగిపోతున్నావు. ఇదంతా నా వల్లేరా. అసలు నేనంటూ లేకపోయి ఉంటే నీకింత కష్టం ఉండేది కాదు కదా. మీ అమ్మ మాట విని చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుని ఉంటే సుఖపడేవాడివి కదరా. నిన్నిలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. తులసి, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఉండు.
ఏంటి తులసి అప్పుడే వచ్చేసావు? నా ముద్దుల మొగుడు పొద్దుననగా డ్యూటీకి వెళ్లి ఎండలో ఇలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. అలసిపోయిన నా మొగుడికి బలం రావాలని నీకు నచ్చిన వంటకాలన్నీ చేసి తీసుకొచ్చాను. నువ్వు నీ డ్యూటీని కాస్త పక్కన పెట్టేసి నేను వండి తెచ్చిన వంటకాలన్నింటినీ శుభ్రంగా తినేస్తే నేను సంతోషంగా ఇంటికెళ్ళిపోతాను. ఏయ్, అప్పుడే లంచా? ఇంకా 5 నిమిషాలు టైం ఉందే, అప్పటి వరకు వెయిట్ చేయి. అబ్బా, చేసిన డ్యూటీ చాలా ఆదిత్య. ఒక 5 మినిట్సే కదా, ముందొచ్చి భోజనం చెయ్యి. అలా ఎలా కుదురుతుందే? డ్యూటీ అంటే డ్యూటీనే. ఫస్ట్ డ్యూటీ, తర్వాతే ఏదైనా.